అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పంచాయతీలు సెటిల్మెంట్లను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు పబ్లిక్గా దందాలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు దగ్గుపాటి ప్రసాద్. టీడీపీ నేత అయిన ఈయన అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఆయన ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై భగ్గుమన్నారు. కొంతకాలం సైలెంట్ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై గత కొన్ని రోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పంచాయతీలు సెటిల్మెంట్లని యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు దానికి రెట్టింపు సంపాదించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముందుకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ నిజం అన్నట్లుగా అనంతపురం నగరంలో ఎమ్మెల్యే కనుసన్నల్లో రోజుకో దందా బయటపడుతోంది. 20 లక్షల రూపాయలు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరించినట్లు అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వహించే ఫక్రుద్దీన్ సాక్షాత్తు ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేయడంతో మరోమారు దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలపై చర్చ మొదలైంది. అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వహించిన ప్రతిసారి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, గత ఏడాదితో కలిపి 20 లక్షలు ఇవ్వాలని టీడీపీ నేతలు ఫక్రుద్దీన్ ను బెదిరించారు. ఇవ్వనందుకు ఎగ్జిబిషన్ లోకి చొరబడిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, గన్మెన్ షేక్ షావలి, ఇతర అనుచరులు ఎగ్జిబిషన్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం తనను పదే పదే బెదిరించారని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ఆరోపించారు. నన్ను దురాశలాడి అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశం అభిమానిని. ఇది జరిగిన కొన్ని గంటలకే అనంతపురం రుద్రంపేట బైపాస్ రోడ్డులోని ఓ మద్యం షాప్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది కూడా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయుల పనేనని స్థానికులు అనుమానిస్తున్నారు. తమకు డబ్బు చెల్లించాలని గత కొన్ని రోజులుగా మద్యం షాపు యజమాని నంబూరి వెంకటరమణను టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లు సమాచారం. దందా డబ్బు ఇవ్వలేదన్న కారణంగానే నంబూరి వైన్స్ కు టీడీపీ నేతలు నిప్పు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదేవిధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంచలు పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి షాప్ వేయాలని బెదిరించాడు. షాప్ ఇవ్వలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి షాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్న అనంతపురం నగరంలో అల్లరి మూకలు సృష్టిస్తున్న అలజడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదంలో ఉన్న ఆస్తుల విషయంలో జోక్యం చేసుకుంటున్న టీడీపీ నేతలు అధికారులను మేనేజ్ చేసి యథేచ్ఛగా డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారు. వారసులు లేని ఇల్లు, స్థలాల్ని కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా కేంద్రంలో డీఐజీ, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉంటారు. అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా అధికార టీడీపీ మూకలు రెచ్చిపోవటం, యథేచ్ఛగా దందాలకు పాల్పడటం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.